ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మ్యాథ్స్ అర్థమెటిక్స్ క్లాస్ 15 ఆల్జిబ్రా సెట్ థియరీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది క్లాస్ 15 వీడియో అండి. ఇంతకంటే ముందు క్లాస్ 14 వీడియో చేశాము. సో అవన్నీ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇది క్లాస్ 15 వీడియో. సో ఈ టాపిక్లో మనకి ఆల్జిబ్రా నుండి సెట్ థియరీ పైన అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలో కంప్లీట్ చేయొచ్చు. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఈ వీడియో అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అన్ని రకాల కాంపిటేటివ్ అంటే స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఎక్కడైతే మనకి సెట్ థియరీ ఇంక్లూడ్ చేస్తాడో, ఆల్జిబ్రా ఇంక్లూడ్ చేస్తాడో, సో అక్కడికి అంటే మనకి సిలబస్ చూస్తాం కదా, సిలబస్లో ఆల్జిబ్రాని ఇంక్లూడ్ ఏంటంటే సో ప్రతి వీడియో అంటే ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ వీడియో అనేది మనకి ఉపయోగపడుతుంది. సో అన్ని రకాల టాపిక్స్ అంటే పర్టికులర్గా ఆల్జిబ్రా నుంచి సెట్ థియరీ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈ వీడియో ద్వారా మనం చేయగలుగుతాం. సో కమింగ్ టు పాయింట్, సెట్ థియరీ అంటే తెలుగులో మనం సమితులు అని అంటాం కదండి. సో ఈ సమితుల గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనకి వాట్ ఈస్ సెట్, సెట్ అంటే ఏంటో తెలియాలి. సో సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, దోస్ ఆర్ రిలేటెడ్. అంటే ఒక రిలేటెడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని ఒక జాగాలు రాస్తే ఏర్పడేదే సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. సో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక జాగాలో రాయమని చెప్పి అంటున్నాను. సో ఏ విధంగా రాయాలి, స్క్వేర్ బ్రాకెట్లలో రాయాలి అండ్ సపరేటెడ్ బై కామర్స్, అంటే కామాలతోటి సపరేట్ చేయడం ద్వారా ఏర్పడేది సెట్. సో సెట్ని కామన్గా ఏదైనా క్యాపిటల్ లెటర్తో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అంటే క్యాపిటల్ M = 2 4 6 8 అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ ఎం అనేది ఒక సెట్. సో ఈ సెట్ డినోట్ చేసే లెటర్ అనేది కంపల్సరీ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఆ విధంగా చేస్తాం. అది బేసిక్ రూల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సెట్లో ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ కాదు. సెట్లో ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ కాదు. సపోజ్ ఇక్కడ 4 వచ్చింది కదా, ఇంకొక 4 రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ కాదు. అంటే ప్రతి ఎలిమెంట్ కూడా సింగిల్ టైం రిపీట్ అవుతుంది. అది సెట్కి బేసిక్ డెఫినేషన్ అండి. సో ఇక్కడ సెట్ గురించి తెలిసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెట్స్, అంటే ఎన్ని రకాల సెట్స్ ఉన్నాయో తెలియాలి. సో సమితి అనేది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ దోస్ ఆర్ రిలేటెడ్. సో సెట్లో టైప్స్ వచ్చేసి ఫస్ట్ నల్ సెట్ అంటామండి. నల్ సెట్, నల్ సెట్ అంటే ఎలిమెంట్స్ లేని సెట్. సో ఎలిమెంట్స్ లేకపోయినా సెట్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం, నల్ సెట్ అంటాం. సో అంటే జీరో ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ ఉండద్దు, అందులో జీరో అని దాని మీనింగ్ కాదు, ఎలిమెంట్స్ ఉండద్దు. దాన్ని కామన్గా పై తోటి చూపిస్తాం. దీన్ని నల్ సెట్ అంటాం. నల్ సెట్ = ఎంటీ సెట్ అని కూడా అంటారండి. ఎంటీ సెట్, శూన్య సమితి అని కూడా అనొచ్చు. నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఏంటంటే పై తోటి డినోట్ చేస్తాం, ఎలిమెంట్స్ ఏముండద్దు, ఓన్లీ ఎంటీ బ్రేసెస్ పెడతాం. సో అలా కాకుండా ఇలా పెడితే తప్పండి, ఇలా డినోట్ చేస్తే తప్ప. అంటే అక్కడ జీరో అనే ఎలిమెంట్ ఉంది, జీరో అనేది ఒక మూలకం, అట్లా మూలకం ఉండద్దు. ఎంటీ బ్రేసెస్లో ఉంటే మాత్రం దాన్ని సెట్ అని చెప్పేసి డినోట్ చేయడం జరుగుతుంది. సో నల్ సెట్ అంటాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని 0. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నంబర్ ఆఫ్ 5 = 0 అని చెప్పి రాసుకోవచ్చు. ఈ రిలేషన్స్ మనకి అడుగుతూ ఉంటారండి. సో నంబర్ ఆఫ్ 5 = 0, పై = ఎంటీ ప్రాసెస్, పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి డినోట్ చేస్తాం. దాని తర్వాత నల్ సెట్ గురించి చదివిన తర్వాత సింగిల్టన్ సెట్, సింగిల్టన్ సెట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏకైక మూలకం, ఏదో ఒక మూలకం ఒకటి మాత్రమే ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ ఏ = దీన్ని ఇప్పుడు ఏమని చూపిద్దాం, ఏ అని చెప్పి రాద్దాం. ఏ = 3. సో నంబర్ ఆఫ్ ఏ = 3 అంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్. నంబర్ ఆఫ్ అంటే లోపల ఉండే మూలకాల సంఖ్య. సో నంబర్ అనేది ఒకటి మాత్రమే ఉంటాయి, అంటే మూలకాలు ఒకటి మాత్రమే ఉంటుంది, దాన్ని సింగిల్టన్ సెట్ అని జరుగుతుంది. నల్ సెట్ తర్వాత సింగిల్టన్ సెట్ అని చెప్పి చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ మ్యాటర్ ఫైనైట్ సెట్. పరిమిత సమితి అని చెప్పాలి. ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితి, అంటే మూలకాలు పరిమిత సంఖ్యలో ఉంటే. పరిమిత సంఖ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 9. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మూలకాలు, లైన్గా ఉండాలని ఏం లేదు. సో డిఫరెంట్ మూలకాలు తీసుకున్నాను. ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో నంబర్ ఆఫ్ ఏ = మనకి ఎంత వస్తుంది, 7. అంటే ఒక నంబర్ ఫిక్స్గా చెప్పగలిగితే దాన్ని మనం ఫైనైట్ సెట్ అంటాం. అలా చెప్పలేకపోతే ఇన్ఫైనైట్ సెట్. సో అపరిమిత సమితి. సో ఇది ఎలా ఉంటుంది, ఆల్ ఈవెన్ నెంబర్స్. ఆల్ ఇలా కూడా రాయొచ్చండి, ఆల్ ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఎన్నంటే ఇప్పుడు డిసైడ్ చేయొచ్చు. మనకి 2 4 18 20 22 అట్లా మనకి ఎన్ని తీసుకున్నా ఇన్ఫైనైట్ సెట్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఫిక్స్ నెంబర్ అనేది ఉండదు కాబట్టి దీన్ని మనం ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సో ఇన్ఫైనైట్ సెట్లో నెంబర్ ఆఫ్ ఏ = ఇన్ఫైనైట్ వస్తుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే మ్యూతో చూపిస్తామండి.
ఇదేంటంటే హెడ్ ఆఫ్ ఆల్ సెట్స్, అన్ని సెట్స్కి పైన ఉండే సెట్ అనమాట. సో అన్ని సెట్స్ కూడా దీని నుంచి ఏర్పడతాయి. దాన్ని మనం యూనివర్సల్ సెట్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ సెట్స్, అంటే మనం పైన కావచ్చు, ఇన్ఫైనైట్ కావచ్చు, నల్ సెట్ కావచ్చు, సింగిల్టన్ సెట్ కావచ్చు, ఎటువంటి సెట్ తీసుకున్నా సరే యూనివర్సల్ సెట్లో వన్ ఆఫ్ ది పార్ట్. దాన్ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. పై చూపిస్తాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అండి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నల్ సెట్కి యూనివర్సల్ సెట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్ ఉండవు, అక్కడ అపరిమితమైన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉండదు అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. ఇవి సెట్స్ టైప్స్ అండి. ఫస్ట్ వన్ నల్ సెట్, సింగిల్టన్ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, యూనివర్సల్ సెట్. నెక్స్ట్ సబ్సెట్స్ అంటే ఉపసమితి. సో సబ్సెట్స్ అనే కాన్సెప్ట్ ఎట్లా వస్తుందంటే, సో ఒక సమితి నేను ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 1 2 3 అనే సమితి తీసుకుంటాను. సో దీనికి ఉపసమితి అంటే దాని నుంచి వేరుపడే సమితులు. సో 1 2 3 అనే ఒక సెట్ నుండి ఉపసమితులు ఏ విధంగా ఏర్పడతాయి అంటే అందులో పార్ట్ సబ్సెట్, పార్ట్ ఆఫ్ ది సెట్ అని కూడా చెప్పొచ్చు. ఉపసమితి సబ్సెట్ని బి అని చెప్పి అనుకుంటున్నాను. బి ఈక్వల్ టు ఏమేమి వస్తాయంటే మనకి ఇక్కడ ఫస్ట్ ప్రతి దానికి నల్ సెట్ అనేది ఒక ఉపసమితి అండి. అంటే ఇందులో శూన్య సమితి కూడా ఉంటుంది కాబట్టి ప్రతి సమితికి శూన్య సమితి అనేది ఒక ఉపసెట్. 1 2 ఇండివిజువల్గా, 3 నెక్స్ట్ 1 2 1 3 అండ్ లాస్ట్ 2 3 అండ్ ఫైనల్లీ 1 2 3 అని వస్తాం. సో మనకి మొత్తం ఎన్ని వస్తున్నాయంటే 1 2 3 4 5 6 7 8. సో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు 8 ఉపసమితులు వస్తాయి. సో అంటే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఉపసమితి అంటే సమితి నుండి ఏర్పడే ఇంకొక సమితి. సో సమితి నుండి ఒక ఎలిమెంట్తో ఏర్పడవచ్చు, 2 ఎలిమెంట్స్తో ఏర్పడవచ్చు, కాంబినేషన్లో ఏర్పడవచ్చు, అసలు శూన్య సమితి నుంచి కూడా ఒక ఉపసమితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి సమితికి కూడా శూన్య సమితి మరియు దానికి అదే ఉపసమితులు అవుతాయి. అంటే కనీసం ఒక సమితికి మనం ఎన్ని ఉపసమితులు తీయచ్చు? 2 ఉపసమితులు తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎలిమెంట్ ఉంది, సింగిల్టన్ ఎలిమెంట్లో ఏ ఈక్వల్ టు 2 అని చెప్పి తీసుకుంటున్నాను. సో దీనికి ఉపసమితులు ఏమవుతాయి మనకి? బి ఈక్వల్ టు ఒకటి నల్ సెట్ అండి, ఇంకొకటి దానికి అదే ఇట్ సెల్ఫ్. సో ప్రతి సమితికి కనీసం 2 ఉపసమితులు ఉంటాయి. ఇది ఒక కీ పాయింట్. ఇక్కడ మనకి కీ పాయింట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో ప్రతి సమితికి కనీసం 2 ఉపసమితులు ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి శూన్య సమితి, ఇంకోటి దానికి అదే అని చెప్పచ్చు. సో అవి కాకుండా ఇంకా అంటే డిఫరెంట్ వన్స్ తీసుకోవచ్చు. అంటే మినిమం నెంబర్ ఎక్కువ ఉన్న కొద్దీ ఎక్కువ తీసుకుంటాం. సో ఇక్కడ సబ్సెట్ని మనం కామన్గా బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పి చెప్తాం. అంటే బి అనేది ఏకి ఉపసమితి, పి అనేది ఏకి ఉపసమితి. దీని సబ్సెట్ సింబల్ అండి, ఇలా రాయకూడదు. ఏ సబ్సెట్ బి అంటే ఇక్కడ రిలేషన్ అలా లేదు. ఇక్కడ రిలేషన్ ప్రకారం ఇది కరెక్ట్, ఇది కాదు. సో అప్పుడప్పుడు బీకి ఏ కూడా ఉపసమితి అవుతుంది, దాన్ని కూడా మనం డినోట్ చేస్తాం. సో దీని తర్వాత మనకు తెలుసుకోవాల్సిందంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? ప్రతిసారి మనం ఇలా అన్ని రాయలేం. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 8 కాంబినేషన్స్ వచ్చినాయి. సపోజ్ 4 ఎలిమెంట్ ఉంటే 16 కాంబినేషన్స్ వస్తాయి. అవన్నీ మనం ఐడెంటిఫై చేయడం కష్టం, దట్ టు టైంలో కూడా చేయడం కష్టం. కాబట్టి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనకు తెలియాలి అంటే నంబర్ ఆఫ్ సబ్సెట్స్ని 2n అనే ఫార్ములా తోటి ఫైండ్ అవుట్ చేస్తాం. 2n. వాట్ ఈస్ n? ఇక్కడ ఉండే ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3 ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 8 అని చెప్పి డిక్లేర్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆర్ 8. మరి ఈ కేసులో ఇక్కడ ఎలిమెంట్స్ ఒకటి ఉంది. సో 2/1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2, దిస్ 2 ఆర్ దిస్. సో మనం అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ని 2n అనే ఫార్ములా తోటి ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2n. ఇంకొకటి అడుగుతాడండి, ప్రాపర్ సబ్సెట్. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ అంటే 2n - 1. 2n - 1. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఒక సెట్ ఉండదండి ఇందులో. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే దానికి అదే అని చెప్పాను కదా, అది లేకపోతే ప్రాపర్ సబ్సెట్ అంటాం, అది ఉంటే సబ్సెట్ అని చెప్పి మాత్రమే వినాలి. ప్రాపర్ సబ్సెట్ అంటే క్రమమైన సబ్సెట్స్ ఎన్ని వస్తాయి అంటే అది కాకుండా అంటే ఒకటి తీసేస్తాం. సో టోటల్ 2n - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2n - 1. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ వేరు, సబ్సెట్స్ వేరు. ప్రాపర్ సబ్సెట్ అంటే 2n - 1, సబ్సెట్స్ అంటే 2n అని చెప్పి ఫార్ములా చేస్తాం. ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండి ఈ సమితిలో. నెక్స్ట్ ఇప్పుడు సబ్సెట్ గురించి చదివాం కదా. సో సబ్సెట్లో చిన్న రిలేషన్స్ లైక్ ఎగ్జాంపుల్ ఏ సబ్సెట్ బి అయ్యేటట్టు 2 సెట్స్ తీసుకుంటాం. ఏ విధంగా? ఏ ఈక్వల్ టు 1 2 3 అనే సెట్ తీసుకుంటే అప్పుడు బి ఈక్వల్ టు కూడా 2 1 3 రాసుకోవచ్చు కదా. సో బి అనేది ఏకి సబ్సెట్ క్లియర్లీ. బి ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ అనేది బీకి సబ్సెట్. అంటే ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో అదేవిధంగా బి ఏ సబ్సెట్ ఆల్సో ఏ అని చెప్పి కూడా రాయొచ్చు. సారీ, బి సబ్సెట్ ఏ అని కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 సమితులు ఈక్వల్ సమితులు, దాన్ని మనం ఏ ఈక్వల్ టు బి ఆర్ బి ఈక్వల్ టు ఏ అంటాం. ఏ ఈక్వల్ టు బి ఆర్ బి ఈక్వల్ టు అని చెప్పి ఎప్పుడు అనగలుగుతామంటే క్లియర్గా మనం నంబర్ ఆఫ్ సబ్సెట్స్ సబ్సెట్స్ సేమ్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏకి
ఏకి బి ఉపసమితి, అదేవిధంగా బీకి ఏ ఉపసమితి అయినప్పుడు ఈ రెండు కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఏ ఈక్వల్ టు బి అని చెప్పి రాయగలుగుతాం. అప్పుడు అది ఈక్వల్ సెట్స్ అవుతాయి. అంటే ఒకటి ఇంకో దానికి ఉపసమితి అయ్యి, మరి సెకండ్ది ఫస్ట్ దానికి సమితి అయితే ఆ రెండు కూడా ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇది కూడా బేసిక్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో దీని తర్వాత మనకి సమితి నిర్మాణ రూపం, అంటే సమితిని రిప్రజెంట్ చేయడం ఎలా? సో సమితిని రిప్రజెంట్ చేయడానికి 2 వేస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్, ఇంకోటి ఏంటంటే రోస్టర్ ఫామ్. అంటే మనకి సమితిని చూపించడం, సమితి అని చెప్పి సిద్ధంగా రాసాక 2 రకాలుగా చూపించవచ్చు. సో సమితి అంటే ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. స్టేట్మెంట్ ఏంటంటే ఇంటీజర్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -2 to 3, అంటే అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటున్నాము. -2 to 3 ఉండే అకర్ణీయ సంఖ్యలు అన్ని తీసుకోమంటున్నాడు. సో అకర్ణీయ సంఖ్యలు అంటే ఇక్కడ మనకి క్లియర్గా దీనికి రోస్టర్ ఫామ్ రాసినప్పుడు, ఇంతకుముందు రాసింది రోస్టర్ ఫామ్, ఫస్ట్ మనం 2 ఎగ్జాంపుల్ చేసింది రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఇన్ బిట్వీన్ -2 to 3, అంటే -2కి 3కి మధ్యలో ఉండేటి. -2కి 3కి మధ్యలో -1 ఉంటుంది, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ బిట్వీన్ -1 to 3 అంటే -2 to 3 అంటే -1 0 1 2 అని చెప్పి ఇలా రాస్తాం. ఇక్కడ 30 ఉంటే అప్ టు 30 వరకు రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ 300 ఉంటే అప్ టు 300 వరకు రాయాల్సి వస్తుంది. ఆ విధంగా మనం తీసుకుంటాం. సో అలా కాకుండా దీన్ని మనం ఏమంటాం? రోస్టర్ ఫామ్ అంటాం. రోస్టర్ ఫామ్ కాకుండా ఇంకొక ఫామ్ ఉంటుంది, సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే విచ్ ఇస్ ఐ, సేమ్ ఫంక్షన్ కాబట్టి సేమ్ ఫంక్షన్ ఐ ఈక్వల్ టు తీసుకుంటున్నాము. ఎక్స్ ఈ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఐ, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ ఇంటీజర్ చెప్పాడు కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అని చెప్పి తీసుకోవాలి. ఎక్స్ అనేది ఎట్లా ఉంటుంది వాల్యూ? -2 నుంచి 3 మధ్యలో ఉంటుంది. -2 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 3, అంటే -2 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 3 అని చెప్పి కండిషన్ రాస్తాం. ఇక్కడ కండిషన్ మాత్రమే రాస్తాం కాబట్టి దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. అంటే కండిషనల్ ఫామ్ అని కూడా చెప్పచ్చు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఎలిమెంట్స్ మొత్తం రాయం, కండిషన్ బేస్ మీద రాస్తాం. ఈ క్వశ్చన్స్ అడుగుతారు, మనకి కన్వర్షన్ అడుగుతాడు. సో ఒక సమితి ఇచ్చేస్తాడు, దానికి సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. సో దాని సమితి లిమిట్స్ ఏంటి? ఆ లిమిట్స్ ప్రకారం ఎక్స్ అనేది ఎక్స్ ఈ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఐ, సమ్ టైమ్స్ ఎన్, సమ్ టైమ్స్ ఆర్, ఏది ఇస్తే అది తీసుకుంటాం. -2 to 3 అని చెప్పేసి క్లారిటీగా రాసేస్తే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సెట్ బిల్డర్ ఫామ్ అనేది జరుగుతుంది. సో సెట్, రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, ఇది కామన్గా 3 టైప్స్లో చూపిస్తాం. కామన్గా స్టేట్మెంట్ అని చెప్పంటాం. ఇది స్టేట్మెంట్, తర్వాత రోస్టర్ ఫామ్, తర్వాత సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ కార్టీజియన్స్. సో కార్టీజియన్స్ అంటే ఇప్పుడు మనం లైక్ 1, 2, 3, 4, 7, 9 ఇవి కార్టీజియన్స్ అండి. సో అదేవిధంగా మనకి బి ఈక్వల్ కూడా కార్టీజియన్స్ వస్తాయి మనకి. సో ఇట్లా మనకు డిఫరెంట్ కార్టీజియన్ తీసుకోవచ్చు. మనకు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ ఒక సెట్ ఇచ్చేస్తాము 2, 3, 4 అండ్ బి ఈక్వల్ ఇంకో సెట్ తీసుకుంటున్నాం 7, 9. సో ఏ క్రాస్ బి ఈక్వల్ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అర్థం క్రాస్ అని చెప్పాలి. ఈ ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఇక్కడ ఉండే అన్ని ఎలిమెంట్స్ లైక్ 2, 7, 2, 9 ఈ ఫస్ట్ అంటే ఈ 2 అయిపోయినాయి. తర్వాత 3 తోటి 3, 7, 3, 9. నెక్స్ట్ 4 తోటి 4, 7, 4, 9. దీన్ని మనం కార్టీజియన్ లబ్దం, కార్టీజియన్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాం. కార్టీజియన్ ప్రోడక్ట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇక్కడ సెట్స్ నుంచి మనకు అడిగేటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడో చదువుకుంటున్నాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కార్టీజియన్ ప్రోడక్ట్. సో దీని తర్వాత కాంప్లిమెంటరీ సెట్. కాంప్లిమెంటరీ సెట్ సపోజ్ ఏ ఈక్వల్ టు 10 వరకు తీసుకుంటున్నాను, అంటే 1 to 10 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. సో ఏ కాంప్లిమెంట్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఈ ఎలిమెంట్స్ కాకుండా వేరే ఏవైనా ఉండొచ్చు, దాన్ని మనం ఏ కాంప్లిమెంట్ అని చూపిస్తాం. ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. ఎందుకంటే మ్యూ అనేది విశ్వసమితి, యూనివర్సల్ సెట్ నుంచి ఏం తీసేస్తే మనకి రిమైనింగ్ ఈ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. సో కాంప్లిమెంటరీ సెట్ కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాంప్లిమెంటరీ సెట్ని ఏ టు ది పవర్ ఆఫ్ సితో చూపిస్తాం. దీన్ని ఏ విధంగా డినోట్ చేయాలి? మ్యూ మైనస్ ఏ అని చెప్పాలి. మ్యూ మైనస్ ఏ అంటే విశ్వసమితి నుంచి ఏం తీసేస్తే మిగిలిన ఏర్పడే సమితి మొత్తం కూడా దీన్ని మనం కాంప్లిమెంటరీ సెట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో కాంప్లిమెంటరీ సెట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పిన సెట్స్ మొత్తం కూడా మళ్ళీ వెన్ డయాగ్రామ్స్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో దీని తర్వాత సెట్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్ అంటే మనం సెట్స్ పైన ఇటువంటి ఆపరేషన్ చేయొచ్చు. లైక్ నంబర్స్ పైన ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఏ విధంగా చేస్తామో సెట్స్ పైన ఏ విధంగా చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ యూనియన్, సెకండ్ వన్ ఇంటర్సెక్షన్, థర్డ్ వన్ మైనస్. సో యూనియన్ అంటే దాన్ని యూజ్ తోటి చూపిస్తామండి. 2 సెట్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2, 3, 4 అండ్ బి ఈక్వల్ టు
4 5 6 అని రెండు సెట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ యూనియన్ బి రాయాలంటే సో ఇక్కడ ఉండే అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఇక్కడ ఉండే అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, మొత్తం కలిపి రాయడం. కలిపి రాసినప్పుడు 2 3 4 ఇక్కడ 4 మళ్ళీ వచ్చినప్పుడు సెట్స్లో నంబర్స్ రిపీట్ కావు కాబట్టి సింగిల్ టైం తీసుకుంటాం. సో ఆన్సర్ 2 3 4 5 6 అవుతుంది. ఇది యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ని కలిపి రాయడం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుంటే కంబైన్డ్ ఎలిమెంట్స్ రాయాలి. కంబైన్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 4 4 అనేది కంబైన్డ్ ఎలిమెంట్ ఉంది, దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ నుండి బిని తీసివేయడం. సో ఏ నుండి బిని తీసివేయాలంటే ఇక్కడ ఏలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 2 3 4. బికి రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా? ఒక 4 ఉంది. సో ఈ 4ని మనం రెడ్యూస్ చేస్తే మనకు వచ్చేది 2 3. అది ఏ మైనస్ బి. సిమిలర్లీ బి మైనస్ ఏ చేసినప్పుడు బి నుండి ఏని తీసివేయాలి. సో బిలో 4 5 6 ఉన్నాయి. సో రిలేటెడ్ 4. సో 4ని తీసేస్తే రిమైనింగ్ మనకి ఏముంటుంది? 5 6 వస్తుంది. సో 5 6 వస్తుంది. సో ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఏ డెల్టా బి రాయొచ్చు. ఏ డెల్టా బి ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 3 యూనియన్ 5 6 అండ్ క్లియర్లీ 2 3 5 6 అని చెప్పేసి దీన్ని ఏ డెల్టా బి అని చెప్పండి. ఇవి మనం చేసే సెట్ ఆపరేషన్స్ కామన్గా క్రాస్ ప్రోడక్ట్ అంటే కార్టీజియన్ లబ్దము, దాని తర్వాత యూనియను, ఇంటర్సెక్షను, మైనస్, లాస్ట్కి డెల్టా అని చెప్పేసి 4 రకాల ఆపరేషన్స్ మనం చేయడం జరుగుతుంది. వీటి తర్వాత వెన్ డయాగ్రామ్స్ అండి. ఇక్కడ వెన్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేసినప్పుడు మనకి ప్రతి సెట్ని కూడా వెన్ డయాగ్రామటిక్గా అంటే గ్రాఫికల్గా డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2 3 4 ఇప్పుడు సెట్, బి ఈక్వల్ టు 4 5 6 ఇక రెండు సెట్స్ ఉన్నాయి. సో వీటిని డయాగ్రామ్ ప్రకారం ఏ విధంగా చూపిస్తామంటే ఇట్లా తీసుకుంటాం. ఒక ప్లేన్, ఒక తలం, ఆ తలంలో మ్యూ అనేది, మ్యూ అంటే విశ్వసమితి కదా. ఈ ప్లేన్లో ప్రతి ఎలిమెంట్ కూడా దీనికి రిలేటెడే. సో మనం ఏం తీసుకున్నా సరే దానికి మ్యూకి రిలేటెడ్ ఉంటుంది. దాన్ని మనం విశ్వసమితి అంటాం, మ్యూతో చూపిస్తాం ఫస్ట్ రాసేసిన. అంటే ప్రతి సమితి కూడా విశ్వసమితికి ఉపసమితి అనడానికి ఎగ్జాంపుల్ లేదనమాట. సో ఇళ్ళకేం వచ్చినాయి ఇప్పుడు మనం తీసుకునే సెట్స్. ఏ అనే సెట్ తీసుకుంటున్నా దీనికి రౌండెడ్ సర్కిల్ చూపిస్తున్నా. 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ బి కూడా ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటున్నాను 4 5 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి సమితిలలో ఏది రిపీట్ కావద్దు అంటే ఇక్కడ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఏం చేయాలని సింగిల్ టైం రాయాల్సి వస్తుంది. సో దాన్ని మనం సింగిల్ టైం రాయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ విధంగా తీసుకుంటాను 4 5 6 ఇది బి అండి. ఇప్పుడు క్లియర్గా ఫస్ట్ బిని తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 2 3 4 ఫస్ట్ సెట్ ఏం తీసేస్తే 4 5 6 సెకండ్ సెట్ బి. సో ఇప్పుడు మనకి ఇది ఏ కామా బిలకు రిప్రజెంటేషన్. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ నుంచి వస్తున్నాయి మనకి. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే అన్ని ఎలిమెంట్స్ కలిపి రాయడం 2 3 4 5 6 2 3 4 5 6 అది ఏ యూనియన్ బి. యాజ్ వెల్ యాజ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్ తీసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మిడిల్ పార్ట్ తీసుకోవచ్చు, విచ్ మీన్స్ ఓన్లీ 4. తర్వాత ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ నుండి బిని తీసివేయడం. సో బి అంటే ఇది మొత్తం ఏ అండి, ఇలాకైనా బిని తీసివేయాలి. సో బి అంటే ఎక్కడి నుంచి ఉంది, ఈ పార్ట్ ఉంది. సో దీన్ని రెడ్యూస్ చేసేస్తే ఇప్పుడు ఏ నుండి బిని మొత్తం తీసేస్తే మనకి మిగిలినది ఏంది, ఈ సెక్షన్ ఒకటి. అంటే మొత్తం ఏ నుండి బికి సంబంధించిన ఎలిమెంట్స్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో బికి సంబంధించింది ఇది బి. ఇప్పుడు ఇవి మొత్తం తీసేస్తే మనకి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మిగులుతుంది. సో ఏ పార్ట్ అది, ఈ పార్ట్ మిగిలింది. ఈ పార్ట్లో 3,2 ఉంది, 3,2. సేమ్ బి మైనస్ ఏ. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే బి నుండి ఏని తీసేయడం. ఏ మొత్తం పోతే రిమైనింగ్ మనకి ఏముంటుంది 5 6. సో ఈ విధంగా మనకి సెట్స్ ద్వారా చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. సెట్ ద్వారా చాలా ఈజీ అయిపోతుంది. అంటే మనకి ఎటువంటి యూనియన్ కావచ్చు, ఇంటర్సెక్షన్ కావచ్చు, ఇవన్నింటిని కూడా సెట్ ద్వారా ఈజీగా చూపించచ్చు. ఇంకా వీటి తర్వాత మనకు కొన్ని బేసిక్స్ అడుగుతారండి. ఏ విధంగా అంటే ఇఫ్ ఏ సబ్సెట్ బి అంటే ఏ అనేది ఇఫ్ ఏ సబ్సెట్ బి అయితే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది. సో ఈ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు అంటే ఏ అనేది బికి ఉపసమితి అయినప్పుడు, ఏ అనేది బికి ఉపసమితి అయినప్పుడు నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి అవుతుంది. సో ఇక్కడ ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా బికి ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్
ఏ అవుతుంది. అంటే ఇక్కడ పెద్ద సంఖ్య ఏది ఉంటే తీసుకుంటాం. ఇక్కడ ఏ పెద్దది కాబట్టి ఏ వస్తుంది, ఇక్కడ బి పెద్దది కాబట్టి బి వస్తుంది. ఇది యూనియన్. ఇంటర్సెక్షన్ విషయానికి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఫస్ట్ కేసులో, ఈ ఫస్ట్ కేసులో మనకి ఏమొస్తుందంటే నెంబర్ ఆఫ్ ఏ వస్తుంది. అంటే చిన్న ఎలిమెంట్ ఇస్తుంది. అంటే ఇంటర్సెక్షన్ అంటే కంబైండ్ కదా, కంబైండ్ అంటే ఇక్కడ ఏమున్నాయో అవి మాత్రమే తీసుకుంటాం. సో ఇంటర్సెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అదేవిధంగా సెకండ్ కేసు ఇక్కడ నెంబర్ ఆఫ్ బి వస్తుంది. అంటే ఇక్కడ చిన్నది ఏంది బి కాబట్టి ఈ సెకండ్ కేసులో ఇది వస్తుంది. అంటే యూనియన్ అయినప్పుడు ఒక ధర్మం ఉంటుంది, ఇంటర్సెక్షన్ అయినప్పుడు ఇంకో ధర్మం ఉంటుంది. ఆ రెండు ధర్మాల నుంచి కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగడం జరుగుతుంది కాబట్టి తీసుకోవచ్చు. మనం ఫస్ట్ చేసినాం ఇంకొకటి ఏంటి, నెంబర్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ బి సబ్సెట్ ఆఫ్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి అని కూడా అడగడం జరుగుతుంది. ఇవి మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్. ఇక వీటి తర్వాత వెన్ డయాగ్రామ్స్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు. సో వెన్ డయాగ్రామ్స్ ప్రకారం అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 సెట్స్ తీసుకుంటాను ఈసారికి. సో 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఏ, బి, సి. కంపల్సరీ మ్యూ పెట్టాలండి. కంపల్సరీ మ్యూ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏబిసి అనే 3 సెట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం 12 ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 3, ఇది 5. ఇష్టమైన నెంబర్ తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కోసం. 18, 9 ఇట్లా సెట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనకు అడిగే క్వశ్చన్స్. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు వాట్. నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏలోని ఎలిమెంట్స్ ఎన్ని. సో ఏలోని ఎలిమెంట్స్ అంటే మొత్తం ఏ గురించి చెప్పాలి కాబట్టి నాట్ ఓన్లీ 12, ఈ పార్ట్ మొత్తం వస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ ఏ అంటే కంప్లీట్ పార్ట్ అండి. సో కంప్లీట్ పార్ట్ అంటే ఎన్ని ఉన్నాయి, 12 + 4 + 3 + 1, 3 + 1 4, 4 + 4 8, 8 + 12 20 వస్తుంది. ఓన్లీ ఏ అంటే ఈ పార్ట్స్ కాకుండా కేవలం ఏ మాత్రమే 12 వస్తుంది. ఓన్లీ ఏ అంటే 12. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఈనాడు పేపర్ వేసుకునే వాళ్ళు ఇంతమంది, సాక్షి పేపర్ వేసుకున్న వాళ్ళు ఇంతమంది, ఆంధ్రభూమి తెలంగాణ పేపర్ వేసుకున్న వాళ్ళు ఇంతమంది అయితే ఓన్లీ ఆంధ్రభూమి పేపరు, ఓన్లీ ఆంధ్రభూమి మరియు ఈనాడు పేపర్ వేసుకుంటే క్లబ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇటువంటి బేస్ పైన ఇక్కడ మనం బేసిక్ చూస్తున్నాం. ఈ బేసిక్ చూసి అక్కడ మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ అంటే 12 అని చెప్పంటాం. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని ఏ యూనియన్ బి, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుందాం. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండు కలిపి చదివే వాళ్ళు. సో ఏ కామ బి రెండింటిని కలిపి చదివే వాళ్ళు ఎంతమంది, 4 and 5. ఓన్లీ 4 and 5 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 4 and 1 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకుంటాం. సో బి ఇంటర్సెక్షన్స్ ఏమవుతున్నప్పుడు ఓన్లీ బి వచ్చేసరికి మనకి మొత్తం అన్ని ఎలిమెంట్స్ 18 + 4 22, 22 + 6 28 వస్తుంది. ఓన్లీ బి ఈక్వల్ టు ఓన్లీ 18 యాజ్ వెల్ యాజ్ ఓన్లీ సి అంటే 9 కంబైండ్ అంటే 18 వస్తుంది. సో తర్వాత మనకి మూడింటిని కలిపి చదివే వాళ్ళు అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. మూడింటిని కలిపి చదవాలంటే ఈ సింగిల్ టర్మ్ అంటే అన్నిట్లలో ఉండాలంటే మనం తీసుకునేది 1 తీసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని ఇంకో రకంగా ఏం చేస్తారంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి అని అడుగుతాడు. అంటే బి ఉండద్దు, ఏ ఇంటర్సెక్షన్ సి బట్ బి కాంప్లిమెంట్. సో అంటే మనం కంప్లీట్గా బీని తీసేయాలి. బీని తీసేస్తే ఈ పార్ట్ వెళ్ళిపోతే ఈ కాంప్లిమెంట్గా మనకి ఏమొస్తుంది 3 వస్తుంది. సో దీనికి కూడా సి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇన్న నుంచే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే బి ఉండద్దు, సి ఉండద్దు, ఓన్లీ ఏ ఉండాలి. అంటే ఓన్లీ ఏ అంటే క్వశ్చన్స్ అడగడం కూడా ఓన్లీ ఏ అన్న ఆన్సర్ 12, ఇట్లా ఇచ్చిన ఆన్సర్ 12. అంటే మనకి ఇక్కడ మీనింగ్ తెలియాలి. కాంప్లిమెంట్ అంటే దాన్ని తీసివేయడం. సో ఆ విధంగా ప్రతి డెఫినేషన్ తెలిసినప్పుడు మనకి ఏ విధంగా చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సెట్స్ పైన అడుగుతాడు. కంపల్సరీగా చాలా ఎగ్జామ్స్లో కూడా వెన్ డయాగ్రామ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతుంది. కాబట్టి ఈ బేసిక్స్ తోటి సెట్ థియరీ నుంచి మనకి ఎటువంటి ఎగ్జామ్ రాసినా సరే మినిమం వచ్చే 1-2 మార్క్స్ మిస్ కాకుండా స్కోర్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.